ఎస్సీ వర్గీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ మాల మహానాడు రాక్స్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. నిరసన తెలుపుతున్న రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిస్తున్న అత్యుత్సాహం తన రాజకీయ పతనానికి నాంది పలుకుతుందని హెచ్చరించారు. గతంలో చంద్రబాబు వర్గీకరణ విషయంలో చేసిన తప్పుల వలనే కొన్నేళ్లు అధికారానికి దూరమయ్యారని, మళ్లీ కూటమి ప్రభుత్వంతో అంటకాగి ఎస్సీ వర్గీకరణ చేయడం రాజకీయ పతనానికి దారి తీసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో మాల మాదిగలు అన్నదమ్ముల భావంతో కలిసిమెలిసి ఉంటుండగా వర్గీకరణ పేరుతో వారిని విడగొట్టి పబ్బం కడుపుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ చెల్లుబాటు కాదని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు తెలుసుకోవాలని, రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాలు పనిచేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సోదరి సోదరుమణులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో కమ్యూనిటీని టార్గెట్ చేసి అన్ని రాజకీయ పార్టీ చేస్తూ ఉన్నాయి. ఈ రోజు ఏ సమస్య లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దీనిపై చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చూస్తే మరి రేవంత్ రెడ్డి తెలంగాణలో బిల్లు పెట్టి ఆమోదించడం జరిగింది. ఇది బిల్లు కాదు, మనం ఏమీ చేయలేము, మనకెవరు లేరు అని చెప్పేసి అన్ని పార్టీలు టార్గెట్ చేస్తున్నటువంటి మన ఉనికిని కాపాడుకోవడం కోసం మరి ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీద రావాలి, ప్రజాస్వామ్యంగా నిరసన అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మాల అక్క చెల్లెలు అన్నదమ్ముడు కాకినాడ కలెక్టరేట్ వద్దకు ఈ నిరసన కార్యక్రమానికి రావాలి. శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా గాంధీ మార్గంలో నిరసన తెలుపుతాం, మన యొక్క సత్తా ఏంటో చాటుదామని చెప్పేసి తెలియజేస్తూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ఈవీఎం గోదామును పరిశీలించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఈవీఎం వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశం. ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ మాల మహానాడు రాక్స్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. నిరసన తెలుపుతున్న రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడలో ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన. ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.